గురువుగారు, హయగ్రీవం అంటే ఏమిటి? ఈ పదార్థాన్ని ఏ దేవతామూర్తికి నివేదన చేయవచ్చు? హయగ్రీవం అంటే శనగపప్పుతో చేసే తీపి పదార్థం. శుక్ర సంబంధితమైనటువంటి కాంక్ష, మహత్వాకాంక్ష, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, సంకల్ప శక్తిని పెంచేది, మనలో వాయు ప్రకోపం చేసేది, శరీరాన్ని స్థౌల్యంగా మార్చేది, ఒబేసిటీ, ఇలాంటి వాటన్నింటికి శనగలను ప్రతీకాత్మకంగా చెబుతుంది ఆయుర్వేద శాస్త్రం. శనగలు, బెల్లం ఈ మిశ్రమాన్ని ఆవుకు ఆహారంగా పెట్టాలి. అధికంగా మనం తినకూడదు. శరీరానికి స్థౌల్యత, ఒబేసిటీ వస్తుంది, జీర్ణశక్తి మందగిస్తుంది. అలాంటి ఆ శనగపప్పుతో, శనగపప్పు, బెల్లం, కొబ్బరి కోరు, వీటితో సిద్ధం చేసే పదార్థానికే హయగ్రీవము అని పేరు. విపరీతమైన శరీర బలాన్ని అందిస్తుంది ఈ పదార్థం. కనుక ఈ పదార్థాన్ని చిన్నారి బాలబాలికలకు ఆహారంగా ఇవ్వాలి, పెద్దలకు కాదు. పిల్లలకు శరీర బలం కావాలి, ఎముకలు బలం పుంజుకోవాలి, కండ బాగా పెరగాలి, ఎదగాలి, బలాన్ని ప్రదర్శించాలి, సాధించే గుణం కలిగి ఉండాలి, ఎంత పని అయినా తీవ్రంగా చేసేటటువంటి శక్తిని పెంచుకోగలగాలి. కుజుడికి ప్రతీక బెల్లం. అలాంటి ఆ బెల్లము, శనగపప్పు, శనగలు, కొబ్బరి కోరు, చంద్రుడు, ఇలా వీటితో మనం శుక్రగ్రహ అనుగ్రహం కోరి, చంద్ర అనుగ్రహం కోరి, ఇంకా కుజానుగ్రహం ఉంటే ఏ యుద్ధమైనా గెలవడం తప్పనిసరి అనేటటువంటి మొండితనం పెరుగుతుంది. బెల్లం తింటే పిల్లలలో మొండితనం పెరుగుతుంది, పెరగాలి కూడా. పెద్దలకు కాదు, పిల్లలకు. తిన్న పదార్థాన్ని జీర్ణం చేసే శక్తి బెల్లానికే ఉంది. శనగలలో ఉండేటటువంటి పటుత్వాన్ని తగ్గించే శక్తి బెల్లానిది. బెల్లం పని బెల్లం చేస్తుంది, శనగల పని శనగలు చేస్తాయి. శ్రావణ మాసమంతా కూడా ఈ శనగలని బాగా నానబెట్టి మొలకలు రాకుండా వస్తున్నాయా ఏమి అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి శనగలను మహిళలు తింటే క్యాన్సర్ వ్యాధి రాదు అంటూ అథర్వణ సంహితలో 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తం అనే పేరిట ప్రసిద్ధం, అందులో వివరింపబడి ఉంది. అథర్వణ వేదం అంటేనే ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రం. శరీరంలో ఏ విధమైన క్రిమి కీటకాలు పెరగకూడదు, క్యాన్సర్లు రాకూడదు, నానబోసిన శనగలు తినండి, పచ్చి శనగలు తినండి, ఇది అథర్వణ వేదం చెప్పేటటువంటి అపూర్వ రహస్య విజ్ఞానం. అలాంటి ఆ పచ్చి శనగలతో బెల్లం కలిపి కొబ్బరి కూరతో, కొబ్బరి పాలతో మిశ్రమం చేసినటువంటి పదార్థమే హయగ్రీవం. హయగ్రీవం తింటే ఆలోచనలు పెరుగుతాయి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుడు అనే దైవాన్ని చూపించి, గుర్రం మొహంతో ఉండే దేవుడు కదా, లలితా విద్య, శ్రీ విద్య బోధించే స్వరూపం కదా, గుర్రానికి గుగ్గిళ్ళు ఎలాగో ఆ హయగ్రీవ పదార్థం కూడా నివేదన ఇలాగే అని చెప్పి పిల్లలకు నైవేద్యంగా మార్చిన ఆ పదార్థాన్ని ప్రసాద రూపంలో వితరణ చేస్తే అమోఘమైన శారీరక బలంతో పాటుగా వాదించే తర్క నైపుణ్యం కూడా పెరుగుతుంది, వైజ్ఞానికంగా ఆలోచించగలుగుతారు. ఇది అంతరార్థం. హయగ్రీవుడికి నివేదనగా సమర్పించాలి.